శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో హీరోలకి అసిస్టెంట్ క్యారెక్టర్లు వేస్తారు కొంతమంది. అవునవును. అందులో హీరోలకి ఏంటి కమెడియన్స్ కూడా వేస్తారు, కమెడియన్స్ కూడా అసిస్టెంట్లు ఉంటారు. ఇప్పుడు బ్రహ్మానంద గారు అనుకోండి, ఐరన్ లెగ్ శాస్త్రికి ఎంత పేరు వచ్చింది? కరెక్ట్, అంతేగా అంతే కదా, అంతే కదా. శిష్యుడు క్యారెక్టర్, శిష్యుడు క్యారెక్టర్ అది అట్లాగా. అట్లా అది శిష్యుడు కావచ్చు, అసిస్టెంట్ అసిస్టెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే హీరో పక్కన ఇప్పుడు బ్రహ్మానందం పక్కన ఎన్టీఆర్ గారు అసిస్టెంట్ గా వేశాడు ఆయన అదుర్సులో. అవును, ఎంత మంచి క్యారెక్టర్. అట్లాగా చూడండి ఆ క్యారెక్టర్ అదే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మనం ఈ రోజు మాట్లాడుకునే నా లవ్ సక్సెస్ చేసి పెట్టరా, కొంచెం రికమెండ్ చేయరా బ్రహ్మానందం. అవును, అదుర్స్ ఎక్సలెంట్. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నటుడు గుండు హనుమంతరావు గారండి. ఆయన కూడా బ్రహ్మానందం కనెక్టెడ్. అయ్యి బాబోయ్, బ్రహ్మానందం ఇద్దరు పంతులు వేస్తారు వచ్చి అక్కడ 500 అంటూ ఎంత నవ్విస్తారండి బాబు వాళ్ళు. అసలు ఇది అహన పిల్లంట్లో అండి, చెవిటి పెళ్లి కొడుకు క్లైమాక్స్ ఉంటదండి. అవునవును అవును. బ్రహ్మానందం గారు చెప్తూ మధ్యలో ఆయనకు నత్తి ఉంటది కదా, ఆ నత్తి టైంలో ఆయన అనబోతుంటే ఈ వినాయన ఓహో ఆ నత్తి టైంలోనే వినపడు దేనికి, ఓహో అదేనా, అలానే చేద్దాం. అర్థమైంది, ఏమర్థమైంది. మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం ఏది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాలేదు. నత్తికి టైమింగ్ అండి, టైమింగ్ దట్ ఈస్ గుండు హనుమంతరావు. కామెడీకి అది గుండు హనుమంతరావు ఏమండి. అండ్ నా కాంబినేషన్స్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ పక్కన మాయలోడు గాని, రాజేంద్ర గజేంద్ర గాని పర్ఫెక్ట్. ఇప్పుడు పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాక శుభలేఖ గాని అని రాజేంద్ర ప్రసాద్ కొట్టానంటే అంటాడు, ఇలా వెనక్కి జరుగుతాడు. ఇట్లాంటి కాంబినేషన్ హీరో పక్కన. ఇద్దరు కాంబినేషన్ నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారిది కాంబినేషన్ అండి, అసలు సూపర్ కాంబినేషన్ అండి. అసిస్టెంట్ గా ఏమండి, మనకి తెలుగు వారు చేసుకున్న అదృష్టం ఏంటంటే, తెలుగు చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం మనకున్నంత మంది హాస్యనట్లు ఏ చిత్ర పరిశ్రమ లేదు. మీరు యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లెక్కేసుకుంటే ఏమండి, ఇక వరుసగా మన కాలం చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏమండి. అలాంటి వాళ్ళలో గుండు హనుమంతరావు గారు కూడా ఒకడు. రైట్. ఆ హాస్యనట్ల కోవలో చెందిన వాళ్ళు దాదాపుగా ఎంతమంది అండి బాబు, సునీల్తో సహా, మల్లికార్జునరావు, ఏవిఎస్. మన చిత్ర పరిశ్రమకి ఆల్ రికార్డ్స్ ఉన్నాయి, గిన్నిస్ బుక్ అన్ని రికార్డ్స్. స్టూడియో తీసుకోండి ఏమండి, కమెడియన్ కూడా 600-700 చిత్రాలకు తక్కువ చేయలేదండి ఎవరు. ఇది ఒక విశేషం. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకుంటే స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రొడ్యూసర్ గా రామనాయుడు గారు, అవునవును, దర్శకుడుగా దాసనారాయణరావు గారు, ఆర్టిస్ట్ గా కమెడియన్ గా బ్రహ్మానందం గారు, అవును. ఇట్లా ఎంతమంది. మళ్ళీ లేడీ డైరెక్టర్ లో విజయ నిర్మల్ గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అన్ని రికార్డులే. సో ఇది మన తెలుగేనండి. మన తెలుగు చిత్ర పరిశ్రమ చాలా అదృష్టం చేసుకుంది. అంటే మేధావులు ఉన్నారు, అంచేత సిన్సియారిటీ ఉంది. మన మెయిన్ తెలుగు పరిశ్రమలో బాధ్యతగా చేస్తారు అందరూ, అది మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఏమంటే ఐకమత్యం ఉంది ఒకటి ఏమండి. దానికి మించిన వాళ్ళ తర్వాత ఈ గుండు హనుమంతరావు గారు ఇంతమందిలోంచి వచ్చిన తర్వాత ఈయన 1956లో విజయవాడలో కాంతారావు సరోజనమ్మ దంపతులకు విజయవాడలో జన్మించారు. జన్మించిన తర్వాత ఈయనకి చిన్నప్పుడు అక్కడ చదువుకుంటూనే నాటకాలు వేసేవాడు. ఈయన ఫస్ట్ వేషం వింటే, ఫస్ట్ నాటకంలో వేసిన వేషం వింటే అందరూ ఫడోలు నవ్వుతారు. అక్కడే కామెడీ వచ్చింది. ఏ వేషం అనుకుంటున్నారు? రావణ బ్రహ్మ. ఆయన హైట్ కి, ఆయన పర్సనాలిటీకి, కళకి సంబంధం ఉందా? ఇచ్చిన అనుకోవాలి. రావణ బ్రహ్మ వేశాడు. రావణ బ్రహ్మ వేసిన తర్వాత ఇక వరుసగా నాటకాలు వేసుకుంటూ ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇదేమిటనే నాటకం వేయటానికి ఇక చదువు అయిపోయింది. వీళ్ళది కన్ఫెక్షనరీ వ్యాపారం, అంటే చాక్లెట్లు
ఇవన్నీ ఉంటాయి చూసారా, హోల్సేల్ చాక్లెట్ల వ్యాపారం. ఓకే ఓకే మొత్తం చాక్లెట్ల బిజినెస్ ఉంటుంది, కొట్టు షాప్ ఉంటుంది చూసారు, హోల్సేల్ గా. ఆ వ్యాపారం గుండు హనుమంతరావు గారు బెజవాడలో. అంటే చాక్లెట్లు అంటే అన్నీయా? అన్ని ఈ కన్ఫెక్షనరీస్ అంటే అన్ని గ్రాసరీ కాదండి, కన్ఫెక్షనరీ చాక్లెట్, ఆల్ రకాల చాక్లెట్స్ చాక్లెట్లు మొత్తం ఒక పెద్ద సీసాల్లో పెట్టుంటాయి కదండి వరుసగా. అది హోల్సేల్ ఉంది, రీటైల్ ఉంది. నేను చూసాను, వెళ్ళాను ఆయన ఒకసారి ఫిక్స్ చేయడానికి వెళ్ళి వాళ్ళ షాప్కి వెళ్ళాను నేను. మొత్తం పెద్ద షాప్ ఇలాగ ఉంటుంది, అన్ని చాక్లెట్లు శాంపిల్స్ ఉంటాయి ఇక్కడ, కానీ లోపల గొడవన్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి అలాంటి వ్యాపారం. ఏమండి, మెడ్రాసు ఈయన ఇలా నాటకాలు వేసుకుంటూ వెళ్ళి చాలా నాటకాలు వేశాడు ఆయన. మెడ్రాస్ వెళ్ళి ఒకసారి ఏం చేశారంటే ఇదేమిటి అనే నాటకం ఆడటానికి మెడ్రాస్ వెళ్ళాడు ఆయన. ఆ నాటకానికి సాక్షి రంగారావు గారు, జంజాల గారు వచ్చారు. ఆ నాటకానికి అయింది బెజవాడే, కానీ అక్కడ డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం అప్పటికి ఈయన పాపులర్ కాల గుండు హనుమంతరావు గారు. వెళ్ళారు. ఇదేమిటి నాటకం చూసిన తర్వాత ఆయన లోపలికి వచ్చి జంజాల గారు అభినందించి, చాలా బాగా చేస్తే నేను సినిమాలో వేషం ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసి వెళ్ళిపోయారు. సాక్షి రంగారావు గారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నట్టుగానే చూడండి, మన వాళ్ళు టాలెంట్ ఎక్కడుంటే అలా ఎంకరేజ్ చేస్తారు చూడండి. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక జంజాల గారు, ఇలాగా ఎంతమందిని తీసుకొచ్చారో చూడండి వీళ్ళు. ఏమండి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తీసుకొచ్చింది జంజాల గారు, బ్రహ్మానందం తీసుకొచ్చింది జంజాల గారు, ఇలాగ ఎంతమంది తీసుకొచ్చారు. కోట శ్రీనివాసరావు గారికి ఇది ఇచ్చింది జంజాల గారు, కోట శ్రీనివాసరావు దీనికి కూడా తీసుకొచ్చింది ఆయనే. అట్లాగా సత్యాగ్రహం అనే సినిమా తీసి ఆయన వేషం ఇచ్చాడు ఆయన, కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, బయటికి రాలే. బయటికి రాపోయేటప్పుడు అప్పుడు అహనా పెళ్ళంట్లో ఈ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ గిల్టీ తోటి ఆ రిలీజ్ అవ్వలేదు, నేను ఇచ్చాను కానీ నీకు ఉపయోగపడలేదు, అంచేత నువ్వు బయటికి రావాలంటే ఇంకొక క్యారెక్టర్ చేయాలని చెప్పేసి ఆయన ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్ తోటి ఈ బ్రహ్మానందం గారి నత్తి క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో, ముత్యాల ముగ్గులో మాడా క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో, ఈ 5 నిమిషాలు 10 నిమిషాల క్యారెక్టర్ గుండు హనుమంతరావు కూడా అంత పాపులారిటీ వచ్చింది. మంచి క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్, క్లైమాక్స్. ఆ తర్వాత దిగాడు ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఇక వరుస సినిమాలు ఆయన, వరుస సినిమాలు గుండు హనుమంతరావు గారు లేని సినిమా లేదు. మాయలోడు, రాజేంద్ర గజేంద్రుడు, ఇట్లా వరుస సినిమాలు, అన్ని సినిమాలు దాదాపుగా యమలేల, అన్ని సినిమాల్లోనూ రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో సినిమాలు ఇచ్చాడు ఆయన. ఇక రేలంగినేశ్వరరావు గారు పెళ్ళానికి ప్రేమలేక, పిల్లలకు శుభలేక రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వేశారు. ఇక వరుస సినిమాలు అన్నింటిలోనే వేశారు. ఇక నువ్వు లేక నేను లేనిలో బ్రహ్మానందం వీళ్ళిద్దరు పంతులు వేస్తారు. అది ఏమన్నా ఈ బొక్కలను బయట పెట్టేస్తూ ఉంటాడు గుండోలు మాత్రం. మంచి క్యారెక్టర్ వేశారు. ఇది అంటే పక్కోడిని బయట పెట్టేసే క్యారెక్టర్ అసిస్టెంట్లు వేస్తారు, నిజం మాట్లాడేస్తారు. తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ తండ్రి ఏమండి. సరే, ఇంత బిజీ అయిన తర్వాత ఈయన ఏం చేసేవాడు అంటేనండి, వివాహం చేసేసుకుంటే భార్య పేరు ఝాన్సీ రాణి, ఒక కొడుకు కూతురు కలిగారు. చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, వాళ్ళు చదువుకుంటున్నారు. ఈయన ఒక 50 చిత్రాల వరకు విజయవాడ నుంచి వచ్చి నటించేవాడు. మెడ్రాస్ సెటిల్ అవ్వాల, విజయవాడ నుంచి అప్ అండ్ డౌన్స్ వచ్చేసి, ఏది మన జయప్రకాష్ రెడ్డి గారు, జీవా గారు లాగా విజయవాడ నుంచి వచ్చి నటించి వెళ్ళిపోయాడు ఆయన. ఎన్ని రోజులు ఉండాలంటారు, అన్ని రోజులు ఉండి వాళ్ళు హోటల్ ఇస్తారు కదా, అలా చేసేవాడు. 50 పిక్చర్ల తర్వాత షిఫ్ట్ అయిపోయాడు చెన్నైకి. వ్యాపారం కూడా వైండప్ చేసేసి షిఫ్ట్ అయిపోయాడు. వ్యాపారం బాగానే ఉండేది, వైండప్ చేసి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, కానీ ఈయన ఎంత కామెడీ పండిస్తాడో, వ్యక్తిగత జీవితం అంత విషాదం. అసలు చెప్పలేని ఇది వచ్చేసింది. ఏమండి, ఇలా ఉంటుండగా ఆయన అందరూ ఈవి సత్యనారాయణ గౌర, చెవుల పువ్వు, ఇలాంటి చిత్రాలు, ఈవి
ఈ అన్ని చిత్రాల్లోనూ ఈయన కామెడియన్స్ అందరినీ పెట్టేవాళ్ళు ఈవి సత్యనారాయణ గారు ఒకళ్ళు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒకళ్ళు, ఏమండి రేలంగి నరసింహారావు ఒకళ్ళు. కామెడీ డైరెక్టర్స్ అందరూ కూడా ఈ కామెడియన్స్ అందరితోటి సినిమాలు తీశారు. ఏమండి ఇలా ఉంటుండగా వీళ్ళు ఒక 2008లో అమ్మాయి మెదడు వాపు వ్యాధితో మరణించింది. ఏజ్ ఎంత ఉంటుందండి అప్పటికి? అప్పుడు 10-12 ఎంత ఉంది అంతే. మెదడు వాపు వ్యాధితో మరణించిందండి. తట్టుకోలేకపోయాడు. ఇచ్చేదంటే అంతే కదా, ఇద్దరే పిల్లలు ఇక్కడ హైదరాబాద్. ఏమండి ఇలా ఉంటుండగా ఇది భరించి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. 2010లో భార్య మరణించింది. ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడు. కొడుకు ఒక్కడే. కొడుకుని అమెరికా పంపించాడు చదువు కోసం. ఇక్కడ ఉంటే ఈ ఇబ్బంది, ఈ భార్య ఈ తల్లి చెల్లెలు మరణంతో చదువు సాగదేవనని చెప్పి అమెరికా పంపించాడు. అవన్నీ బాగా చేశాడు. ఇలా ఉంటుండగా హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి గుండు హనుమంతరావు గారికి. కొడుకుని అమెరికా పంపించాడు, ఈయన ఒక్కడే ఉన్నాడు. అది మర్చిపోకూడదు మనం. అంటే ఇన్ని సినిమాలు చేసి ఇంత సంపాదించి ఇంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో ఆయన ఒక్కడే మిగిలాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారులే, బట్ ఉన్నా కూడా ఏమంటే ఒంటరిగా మిగిలిపోయాడు కదా సార్ ఆయన. ఒక భార్య తోడు లేదు, ఒక భార్య లేదు, ఒక పిల్ల లేదు. కొడుకుని ఇక్కడ ఉంచుకోవచ్చు, కానీ కొడుకు భవిష్యత్తు పాడు చేయటం ఇష్టం లేక అమెరికా పంపించాడు. ఇప్పుడు వీళ్ళ తర్వాత ఫ్యూచర్ వాళ్ళదే కదండి, కొడుకుదే కదా. ఎంఎస్ చదవడానికి అమెరికా పంపించాడు. అమెరికా పంపించి ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం సంపాదించుకున్న టైంలో ఇతని హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ హాస్పిటల్లో చేరాడు. ఆ ఉద్యోగం చేరకుండా కొడుకు ఇక్కడికి వచ్చేసాడు. చూడండి, ఆర్థికంగా కూడా ఈ సినిమాలు తగ్గిపోయినాయి. ఇదొకటి కానీ మర్చిపోకూడదు మనం. సినిమాలు తగ్గిపోయినాయి. సినిమాలు తగ్గిపోయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. అయినా కూడా హాస్పిటల్ చేశాడు. కొడుకు వచ్చేసాడు. కొడుకు దేనికి వచ్చాడు? తండ్రికి సపర్యలు చేయడానికి. ఇది అక్కడ ఉద్యోగం వదిలేసి ఇంకా అంటే జాయిన్ ఇంకెవ్వరూ లేరు కదా ఇక్కడ. తల్లి లేదు, చెల్ల లేదు, చూసుకున్న బంధువులు లేరు, ఎవరూ లేరు. మొత్తం ఒక్కడే ఉన్నాడు ఆయన. ఇక లేకపోతే ఎవరొకళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో మీరు అన్నట్టు ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు. సో టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ ఫాదర్, he came out from America, came to India. తండ్రి దగ్గర కూర్చుని ఆయనకి ఏం కావాలో మొత్తం అన్ని విషయాల్లోనూ ఆయన సపర్యలు చేస్తూ కూర్చున్నాడు తండ్రి. గుడ్ అండి. ఏమండి హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్ చేరిన తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అయింది. కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన తర్వాత అండి చూడండి, ఒక మనిషికి ఇంత చేసిన దాంట్లో వాళ్ళు ఏ పూర్వజన్మ కర్మ ఫలం తప్ప ఈ జన్మది కాదు ఇది ఖచ్చితంగా. ఇంచేతండి అంతకంటే దారుణమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదండి. భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, నిజం చెప్తున్నా. ఏ వ్యక్తికైనా ఎవరికైనా సరే. ఏమండి ఒక పక్కన తోడు చూసుకునే బాగా ఇది లేదు, ఎవరు లేరు. మనం ఏదో వాళ్ళు మనల్ని స్క్రీన్ మీద మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళు ఇట్లాంటి బాధల్లో ఉన్నారని కూడా మనకు ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటే తప్ప. ఏమండి కిడ్నీస్ 2 పోయినాయి. తర్వాత డయాలిసిస్ స్టేజ్కి వచ్చాడు. డయాలిసిస్ స్టేజ్కి వచ్చిందంటే ఎర్లీ స్టేజ్ అయితే ఓకే. డయాలిసిస్ అంటే నరకం అండి. 4 గంటలు చేయాలండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాం. ఏమండి ఆ కూర్చొని 2 రోజులకు ఒకసారి చేయాలి. ఈ కొడుకే తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నారు, కానీ డబ్బులు లేవు. డబ్బులు అయిపోయింది. ఎవరిని అడగలేడు, మొహమాటం. ఒక్కసారి మాత్రం శివాజీ రాజాతో చెప్పాడంట. అది మా అసోసియేషన్ ఉంది కదా, శివాజీ రాజా చెప్పాడు. కానీ ఈ బెడ్ మీద ఉండగా ఇది తెలిసిన తర్వాత ఇక కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటేనండి దీని ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఏమండి ఇంతకీ అప్రిషియేట్ చేయాల్సిందే కొడుకునండి. నేను అమెరికాలో ఉండి నేను రాలేను, నా ఉద్యోగం ఉంది నాన్న అంటే ఎవరో కాదనే పరిస్థితి లేదు. కానీ కూడా అవన్నీ సాక్రిఫైస్ చేసుకోండి, నా జీవితం కంటే నా తండ్రి ఆరోగ్యం ముఖ్యం అనుకుని వచ్చేసి ఏది కావాలంటే ఫ్రమ్ బెడ్ టు ఇది ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాడండి. భార్య ఉండి చేయాల్సినవి అన్ని తను చేస్తున్నాడండి. ఇది మనం చెప్పుకోవాల్సింది. ఏమండి అయిన తర్వాత ఆర్థిక ఇబ్బంది వచ్చిందండి. ఆర్థిక ఇబ్బంది వస్తుంది, ఎవరిని అడగలేదు. ఇది తెలుసుకున్న చిరంజీవి గారు 2 లక్షలు చెక్కు పంపించారు బెడ్ మీద ఉన్నది. తర్వాత మరి ఎవరు చేశారో గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి అప్లై చేశారు.
అప్లై చేస్తే తెలంగాణ గవర్నమెంట్ అప్పట్లో కేసీఆర్ గారు 5 లక్షలు శాంక్షన్ చేశారు. వాళ్ళకి 6 లక్షలు కావాలి. ఓకే ఓకే. ఏమండి 5 లక్షలు శాంక్షన్ చేశారు. 5 లక్షలు శాంక్షన్ చేసిన తర్వాత అట్లాగా చేస్తూ 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 వీళ్ళు ఇంకా మా అసోసియేషన్ ఏదో ఇది ఇచ్చారండి. అంటే ఫ్రెండ్స్ అందరూ ఇచ్చారు. డాక్టర్ హార్ట్కి ముందు 2 ఒకేసారి వచ్చినాయి కదా, హార్ట్కి చేయాల్సి వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమంటే కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీరు హార్ట్ ఎలా చేస్తాం, చాలా డేంజరు, అసలు చేయకుండా ఉన్న పోయేదండి హార్ట్కి. ఓకే ఓకే. ఆ బైపాస్ సర్జరీ చేశారు తర్వాత. అంటే డాక్టర్స్ ఆలోచించే చేశారు. అదే కిడ్నీ ఒక డయాలసిస్ చేసి ఒక ప్రాసెస్ అయిన తర్వాత హార్ట్ సర్జరీ చేశారు. హార్ట్ సర్జరీ చేసిన కొన్నాళ్ళకి 2014లో ఆయన ఇక 2 ఇటు పక్కన కిడ్నీలు ఇటు పక్కన హార్ట్ బైపాస్ సర్జరీ. అంటే టోటల్ రిస్ట్రిక్షన్ అయిపోయింది బాడీ అంతా, మందులతోటి అయిపోయి ఇక 2014లో ఆయన అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైందంటే ఆ కొడుకు ఒక్కడే మిగిలాడు. ఒక ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉంటారండి, ఏమండి ఒక్క కొడుకు మిగిలాడు. ఇదంతా చూసిన బ్రహ్మానందం గారు ఒరేయ్ ఏడుస్తూ చెప్పాడంట, నేను నిన్ను దత్త చేసుకుంటున్నాను రా, నీకేం ఇబ్బంది వచ్చినా కూడా నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ కొడుక్కి నేను అండగా ఉంటాను, గుండు హనుమంతరావు కొడుకు అని చెప్పేసి అందరూ అనౌన్స్ చేశాడు. ఆయన దత్త తీసుకున్నాడు. ఆయన ఏ అవసరం తీసుకున్నాడు. ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని గుర్తుపెట్టుకొని బ్రహ్మాండం చేశారు. అంచేత ఒకళ్ళకొకళ్ళు ఎలా చేసుకుంటారు అనే దానికి ఉదాహరణ అందరూ మొత్తం కమిడియన్స్ అందరూ కూడా ఇచ్చేశారండి. ఒక పక్కన ఇదివరకు ఏవిఎస్కి అలాగే చేశారు. చనిపోయినప్పుడు ఇచ్చేదంటే 5 ఏళ్ళు ఒక కూతురు మనం సాక్రిఫైస్ చేసి అనుకున్నాం కదా ఏవిఎస్కి, లివర్ 60% ఇచ్చింది. ఇప్పుడు ఇతను అంతకంటే జీవితాన్నే పణంగా పెట్టి తండ్రికి సేవ చేశాడు ఈ కొడుకు. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇంకా ఫ్యామిలీ మన మనుషులు ఎంత గొప్పవాళ్ళు అనడానికి ఉదాహరణ ఇదంతా కదండి. కొడుకులు ఇలాంటి కొడుకులు కదా, కొడుకులు కూతుర్ని కదా కావాల్సింది, పిల్లలు కావాల్సింది, తల్లిదండ్రులకు అంతకంటే కావాల్సిన అదృష్టం ఏముందంటే. ఇప్పుడు అతను ఉద్యోగం ఏదైతే ఉందో అమెరికాలో లైఫ్ వదిలిపెట్టుకుని వచ్చినట్టే, మొత్తం తన లైఫ్ టోటల్ లైఫ్ కొలాప్స్. అదే ఇక్కడ ఏమీ లేదు, జీరో అయిపోయింది అనారోగ్యం వల్ల. ఇప్పుడు మళ్ళీ హీ హ్యాస్ టు స్టార్ట్ లైఫ్. ఒక ఇల్లు ఉంటే సరిపోయిందండి, కాదు కదా, అంతేగా. అంచేత వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. బ్రహ్మానందం గారు నేనున్నాను నాయన, నేను చూసుకుంటాను, నేను దత్త తీసుకుంటాను అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాడు బెడ్ బాడీ దగ్గర. ఏమండి అంచేత ఇది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, ఏదో ఏ జన్మ కర్మకృతమో మనకు ఆయన అందరికి ఎంటర్టైన్మెంట్ చేసి ఆయన దాదాపు 500-600 సినిమాలు దాదాపు ఆయన నటించాడు. అన్నిట్లోనూ కూడా ఎవరిలో నాన్ కాంట్రవర్షియల్ అండి. వీళ్ళందరూ కమెడియన్స్ అందరూ మీరు ఎవరినైనా తీసుకోండి, అందరూ కూడా నాన్ కాంట్రవర్షియల్ అండి. వాళ్ళ జీవితాలను మన సెలబ్రిటీ స్టేటస్ని ఈగోస్ కింద మలుచుకోకుండా వాళ్ళందరికీ అనుగుణంగా నడుచుకుని వాళ్ళు ఇంతకాలం సినిమాలు చేశారండి. అందుకనే అందరికీ అనుకుగా ఉంటారు కాబట్టి 600 సినిమాలు ప్రతి కమెడియన్ చేశారు. చిన్న కమెడియన్ కూడా 600 సినిమాలు చేశారంటే దీన్ని బట్టి మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ఇది ఉందో, ఐకమత్యం ఉందో మనం తెలుసుకోవచ్చండి. అలాగా 56 అంటే 44, ఇదొక 4, 58 సంవత్సరాలు చచ్చిపోయాడండి ఆయన. చిన్న వయసులో చచ్చిపోయాడు. అలాగా ఇలాగా అయిన తర్వాత ఆ కొడుకుని ఇప్పుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు అనుకుంటాను. ఆయన ఎంఎస్ చదివాడు కాబట్టి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అండి, మిగతా అవసరాలని వీళ్ళు చూస్తారు. అమెరికా వెళ్ళడానికి కానీ ఇదికి కానీ బ్రహ్మాండం గారు చూస్తారు, దత్తత తీసుకున్నాడు కాబట్టి. మిగతా ఏ అవసరం ఉన్నా అంటే దారుణమైన పరిస్థితి అంటే ఆ కుటుంబం మిగిలింది అతను ఒక్కడే, ఇంకెవరు లేరు. ఒక కుటుంబంలో అందరూ పోయి ఒకడు మిగిలాడంటే దాని అర్థం ఏంటండి? అది భగవంతుడు అలా. అన్నదమ్ముల పిల్లలు లేకపోతే ఇంకెవ్వరు లేరు సార్. అది వచ్చింది. అంచేత అలాగా అది గుండు హనుమంతరావు గారు కదా. అంచేత అందరికి ఆనందాన్ని పంచి తను వెళ్ళిపోయాడండి.